నేను మానస. ఈ రోజు మనము ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాము. అందుకోసం మనము శ్రీశైలం హైవే నుంచి మన జర్నీని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఒకసారి మీరు బోర్డు చూసుకోవచ్చు. కరెక్ట్ గా మనం శంషాబాద్ కి దగ్గరలో ఉన్నాము. ఇది చూస్తున్నారు కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇలా వెళ్తే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఆ రోడ్ గుండా. అయితే ఇప్పుడు మనము శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా. సో ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ శ్రీశైలం హైవే పైన ట్రావెల్ చేసుకుంటూ దారిలో ఉన్నటువంటి అప్డేట్స్ ని కూడా కవర్ చేసుకుంటూ మనం కొత్త వెంచర్ కి వెళ్ళిపోదాం. వెంచర్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఫస్ట్ మనము హైలైట్స్ చూసుకుంటే గనక రైట్ సైడ్ ఇప్పుడు హైవే ఉంది కదా, ఇటు రైట్ వైపు చూసుకున్నట్లయితే మనకి హార్డ్వేర్ పార్క్ అనేది ఉంది. ఆల్రెడీ అమెజాన్ ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి, వర్క్స్ జరుగుతున్నాయి. దాదాపు 5,000 మందికి పైగా ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి వెమ్ టెక్నాలజీస్, ఆ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నారు కదా, అవన్నీ వెమ్ టెక్నాలజీస్. అలాగే అదాని ఏరోస్పేస్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ అది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్లేస్ లో. అండ్ అలాగే ఇంకా ముందు ముందు వెళ్ళి ఇంకా అప్డేట్స్ అన్ని కూడా చూద్దాం. ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే మనము తుక్కుగూడ జంక్షన్ కి వచ్చేసామండి. ఎగ్జిట్ నెంబర్ 14. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇటు బోర్డు కనిపిస్తుంది కదా, కొంగర కనాల్. సో కొంగర కలాన్ కలెక్టరేట్ వస్తుంది ఇటువైపు మనం వెళ్ళినట్టయితే. అలాగే మనకి ఫాక్స్కాన్ కంపెనీ 200 ఎకరాల్లో 4,000 కోట్ల రూపాయలతో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు ఫాక్స్కాన్ ఎదురుగానే మనకి కేన్స్ సెమీ కండక్టర్స్ కంపెనీ కూడా ఉంది. అలాగే మనము కొంగర కలాన్ కలెక్టరేట్ అనుకున్నాం కదా, కలెక్టరేట్ కి ఆపోజిట్ లోని అటువైపుగా మనకి వండర్లా ఉంటుంది. ది ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పొచ్చు వండర్లా. ఇంకా ఆదిపట్లలో టీసీఎస్ కంపెనీ కూడా ఉంది. అలాగే టాటా ఏరోస్పేస్ కంపెనీ కూడా ఉంది. ఇలా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి చాలానే కంపెనీస్ వచ్చేసాయి. ఇంకా ఇలా బోల్డ్ అంత డెవలప్మెంట్ జరిగింది. ఆల్రెడీ ఈ చుట్టుపక్కల అంతా కూడా మనకి రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా భూమ్ లో ఉంది. డెవలప్మెంట్ కూడా చాలా కంప్లీట్ అయిపోయింది. సో ఇటువైపు చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో బెంగళూరు హైవే వస్తుంది. ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే అండ్ ఇలా వెళ్తే మనకి హైటెక్ సిటీ ఇంకా తర్వాత కోకాపేట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలా స్ట్రైట్ గా మనం వెళ్తూ శ్రీశైలం హైవే పైన మన జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తూ ముందున్న అప్డేట్స్ కూడా చూసుకుంటూ వెళ్దాం.